హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ ఈస్ డాగ్స్ ఏ డ్రాప్ అనేది క్లైమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే మీకు ఎస్టర్డే ఒక ఏ డ్రాప్ అయితే పెట్టాను. డీసెంట్రలైజ్డ్ వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ వాలెట్, ఓకేఎక్స్, బైబిట్గా 3 ఆప్షన్లో మనం విత్డ్రా అయితే పెట్టవచ్చు. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ అండ్ టెలిగ్రామ్ వాలెట్లో ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. అలాగే ఇప్పుడు బైబిట్ వచ్చేసి మెయిన్ అకౌంట్లో మీరు విత్డ్రా పెట్టండి. అది నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అకౌంట్ చాలామంది చేస్తారు. సో వాళ్ళ కోసం మీరు ఏ టెలిగ్రామ్ వాలెట్లో వేస్తారో ఆ వాలెట్లో మనం ఎలా విత్డ్రా చేయాలి. అండ్ నేను సెకండ్ ఫోన్ ఉంది, దాంట్లో మీకు వెరిఫై చేసి చూపిస్తాను అండ్ విత్డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ బైబిట్ చేద్దాం, నెక్స్ట్ టెలిగ్రామ్ చేద్దాం. ఓకే, వేరే ఫోన్లో నా మెయిన్ అకౌంట్లో నేను బైబిట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంత ఎయిర్డ్రాప్ ఎలిజిబిలిటీ 42.2 మిలియన్ అయితే ఉన్నారు. టోటల్ 53 మిలియన్లో ఇక్కడ ఇంతమంది ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో యావరేజ్ ఫర్ యూజర్ 9,500 డాగ్స్ అయితే ఈ విధంగా ఉంది. సో చూద్దాం. ఇప్పుడైతే విత్డ్రా చేసి పెట్టుకోవాలి. ఆగస్ట్ 20కి వచ్చేసి మనకి లిస్టింగ్ ఉంటుంది. రాగానే మనం అప్పుడప్పుడు సేల్ అయితే చేసుకోవచ్చు డాగ్స్ అండ్ యూఎస్డిటీ పే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు డాగ్స్ ఏ డ్రాప్లో వెళ్తాను, లింక్ అయితే ఇచ్చేసాను, వెళ్ళిపోండి. సో ఇక్కడ ఈ విధంగా సెర్చ్లో మీరు ఓపెన్ అయితే చేయండి. ఓకే, సో సింపుల్ ప్రాసెస్. కొంచెం వీడియో ఇన్వెస్ట్ చూడండి, ఎందుకంటే టెలిగ్రామ్ వాలెట్ మల్టిపుల్ అకౌంట్ చాలామంది చేశారు. సో నేను కూడా చేశాను వేరే ఫోన్లలో, నో ప్రాబ్లం. 70,000 కాయిన్స్ అయితే ఉన్నాయి నాకు అక్కడ. ఇక్కడ ఫస్ట్ మీరు డిపాజిట్ టు ఎక్స్చేంజ్, ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ ఉంది, వాలెట్ ఇన్ టెలిగ్రామ్ ఉంది. సో వాలెట్ ఇన్ టెలిగ్రామ్ నేను వేరే అకౌంట్లో చూపిస్తాను, చెప్తాను వీడియో ఎండింగ్లో. ఫస్ట్ ఎక్స్చేంజ్లో వెళ్ళండి, కంటిన్యూ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకేఎక్స్ అనేది మీరు వాడకండి. చాలామంది ఆడుతున్నప్పుడు ఓకేఎక్స్ ఏపీకే ఫైల్ పెట్టండి. దాంట్లో ఏంటంటే కేవైసీ అయితే లేదు. సో దీంట్లో అయితే ఇది నేను రికమెండ్ చేయను. మీరు ఓన్ ప్రాసెస్ చేస్తే ఫండ్స్ లాస్ అవుతారు, అది మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేయను. బైబిట్ అయితే చేసుకోండి. బైబిట్ అకౌంట్ లేదా అన్న వాళ్ళు ఇప్పుడు కేవైసీ చేసుకోండి. ఇప్పుడు ఎలా అయినా మనకి ఇప్పుడు 17 కాబట్టి 18, 19, 20 3 డేస్ టైం ఉంది. 3 డేస్ లోపల మీకు బైబిట్ అనేది 1 డేలో కేవైసీ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను మీకు అకౌంట్ చెప్తాను. సో ఇక్కడ మీకు బైబిట్ యాప్లో మీరు రిజిస్టర్ అవ్వాలి, కేవైసీ ఇచ్చాలి వీడియో చెప్పాను. బట్ ఇది ఈ సైన్ అప్ ఆఫర్ అయితే లేదు. ఓన్లీ మీరు కేవైసీ వీడియో చూసేసి ఆఫ్ అండ్ లైట్ తీసుకునే వీడియోలో, ఓకేనా. కేవైసీ చేసుకోండి లేని వాళ్ళు. తర్వాత కేవైసీ వెరిఫైడ్ అయిన వాళ్ళే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేయాలి. బైబిట్ పైన క్లిక్ చేయండి, సెండ్ హెయిర్ పైన క్లిక్ చేయండి. ఓకే, మీకు అకౌంట్ ఉందా అంటే ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ పైన క్లిక్ చేసి బైబిట్ యూఐడి అండ్ డాగ్స్ డిపాజిట్ అడ్రస్ మెమో. సో ఇవన్నీ మనం తీసుకొని వద్దాం. ఓకే, ఇక్కడ మీరు సో ఇక్కడ నేను బైబిట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది కేవైసీ అయిన అకౌంట్స్కి మీరు అమౌంట్ వస్తుంది. సో ఇష్టం వచ్చినట్టు సెండ్ అయితే చేయకండి. ఫస్ట్ చూడండి, ప్రొఫైల్లో వెళ్ళండి. అకౌంట్ అయితే వెరిఫైడ్ ఐడి అయితే ఉండాలి. మీకు ఇప్పుడు దాకా చెప్పినట్టు ఒకసారి వీడియో చూసుకోండి. కేవైసీ లేకుండా చేసిన ఫండ్స్ అయితే రావు. కాబట్టి ఇక్కడ బైబిట్ యాప్ కేవైసీ చేసిందా వెరిఫైడ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఐడి ఉంది, కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ పైన క్లిక్ చేస్తే కాపీ అవుతుంది యూఐడి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూఐడి అయితే ఇచ్చండి. ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ డాగ్స్ డిపాజిట్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసెట్లో వచ్చండి. ఇక్కడ వెయిట్ జెనెట్స్లో ఉంది. సో ఇక్కడ మీరు అసెట్లో వచ్చేసిన తర్వాత డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ క్రిప్టోలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో డాగ్స్ DOGS డాగ్స్ అని కొడితే మీకు డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అయితే ఇక్కడ వస్తుంది. బట్ ఇక్కడ కాయిన్ అయితే లిస్టు ఇంకా కాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకి డిపాజిట్ అయితే అవైలబుల్ అయితే ఇచ్చారు. టాన్ పైన క్లిక్ చేసి మీరు టాన్ నెట్వర్క్ అయితే పెట్టుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ అండ్ వాలెట్ అడ్రస్ అండ్ ట్యాగ్ మెమో కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక మీరు డిపాజిట్ అడ్రస్ వచ్చేసి ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెమో వచ్చేసి మళ్ళీ మీరు డాగ్స్ డిపాజిట్ చేస్తున్నాం. సో చూసుకోండి, 1కి 2 సార్లు చూసేసి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, సో మీరు డిపాజిట్ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో డాగ్స్ అయితే మనం డిపాజిట్ చేస్తున్నాం. సో ఒకసారి 1 or 2 టైమ్స్ చెక్ చేసుకొని మీరు సెండ్ అయితే కొట్టండి. ఓకే, నేను సెండ్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఇక్కడ మీకు కేవైసీ పాస్వర్డ్ అవ్వాలి అండ్ బిఫోర్ మీరు సెండ్ చేయకన్నా ముందుకే ట్రేడింగ్ అయితే ఉండాలి. మీకు అందుకే చెప్తాను, ఫస్టే మీరు కేవైసీ చేసుకున్న బైబిట్ అకౌంట్కి ఫస్ట్ అయితే మీరు ఐ కన్ఫర్మ్ 1 or 2 టైమ్స్ చెక్ చేసుకుంటే ఐ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీరు ఊఫ్ అంటుంది. సో డిపాజిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ విత్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఉన్న కాయిన్స్ వచ్చేసి విత్ డ్రాయింగ్. సో విత్ డ్రాయింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏం రాదు. ఇది ఒక్కటి చూసుకోండి. 70,000 కాయిన్స్ మనం విత్ డ్రాయింగ్ అయితే పెట్టాం. సో ఇది వచ్చి టోకెన్ క్లైమ్ హింట్స్ ఉందిగా. సో ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్తాను చూడండి. ఇక్కడ లాస్ట్ వీడియోలో మీకు 1 day బ్యాక్ అయితే టాన్ కీపర్లో మీకు టెలిగ్రామ్ స్టార్ట్స్ గురించి చెప్పాను. సో ఇప్పుడు నేను ఇంకో అకౌంట్ చెప్పాను, మల్టిపుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం ప్రాసెస్ చెప్తున్నాను. టెలిగ్రామ్ వాలెట్లో ఎలా విత్డ్రా చేయాలి. సో ఇక్కడ మీరు మల్టిపుల్ అకౌంట్ అంటే వేరే ఫోన్లో చేస్తారు. ఓకే, ఒకటి అకౌంట్ ఉన్న వాళ్ళైతే టెలిగ్రామ్ పెట్టండి, నెక్స్ట్ అకౌంట్ బైబిట్లో పెట్టండి. ఇంకా 3-4 ఉంటే మీరు ఏ టెలిగ్రామ్ వాలెట్ ఉంటే ఆ వాలెట్లోనే పెట్టాలి. సో మళ్ళీ కొత్త అవుట్లెట్ అడగద్దు. నేను ఇప్పుడు వేరే ఇది నా సెకండ్ అకౌంట్ గైస్. నేను కొన్ని రోజులు అయితే చెక్ ఇన్ చేస్తాను, ఎక్కువ టాస్క్ అయితే ఏం చేయలేదు.
సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయండి, డిపాజిట్ టు ఎక్స్చేంజ్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయండి, ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఇప్పుడు చూపించేసాను. వాలెట్ ఇన్ టెలిగ్రామ్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మీకు యూ హ్యావ్ అకౌంట్ విత్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని చెప్తున్నారు. సో ఉందంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్. ఓకే, అనదర్ వాలెట్ కొడితే మీరు టాన్ కీపర్ వెళ్తుంది. ఓకే, టాన్ కీపర్ అయితే మీరు ట్రై చేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం చాలామంది టాన్ కీపర్ అంటే మీరు టాన్ కీపర్లోనే అనదర్ ఆప్షన్ పెట్టేసి టాన్ కీపర్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, మళ్ళీ చెప్పలేదండి. ఇక్కడ చూడండి, చూస్ అనదర్ ఆప్షన్ ఉంది కదా, ఏమైనా క్లిక్ చేసి మీరు, సో అనదర్ ఆప్షన్ అంటే లేదు, ఇక్కడ ఇదే ఓన్లీ ఇదే ఉంది. సో ఇక్కడ మీరు ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్. సో టాన్ కీపర్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం అయితే నాకు తెలియదు క్లారిటీగా, టెలిగ్రామ్ వాలెట్ చేసిన వాళ్ళకి అయితే ఉంటుంది. వాళ్ళైతే బైబిట్ ఎక్స్చేంజ్ అయితే పెట్టుకోండి, టాన్ కీపర్ పెట్టుకున్న వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఫీ అన్నారు, టాన్ అన్నారు, సో ఏది లేకుండా మనం జీరో ఫీతో మనం విత్డ్రా అయితే చేస్తాం. సో టెలిగ్రామ్ వాలెట్లో ఏమైనా ఫీ అడిగితే అడగవచ్చు, బట్ బైబిట్ యూజర్స్ అయితే ఒక గుడ్ న్యూస్, వితౌట్ ఫీ అయితే మనం, నేనైతే స్టార్స్ బై చేశాను, 1 టాన్ అయితే బై చేశాను. సో బై చేసిన వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి వాలెట్ ఎక్స్ డాక్స్ అని చెప్తున్నారు, కంటిన్యూ అయితే చేయండి. ఓకే, ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలామంది అడుగుతారు నాకు బైబిట్ ఒకటి చెప్పేసి, అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ వెరిఫై చేయమంటున్నారు, కంటిన్యూ అయితే చేయండి. ఓకే, ఇక్కడ షేర్ యువర్ ఫోన్ నెంబర్. ఓకే, చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మీరు, నేను ఇది వేరే ఫోన్ చెప్పాను, ఆల్రెడీ ఏం చేయలేదు దీంట్లో. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఆధార్ బేస్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ అయితే మ్యాక్సిమం అలానే ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సెండ్ అయితే కొట్టండి. చూద్దాం, కేవైసీ ఆడుతుండలేదు, నాకు కూడా ఐడియా లేదు. నేను ఆల్రెడీ మీకు కేవైసీ ప్రాసెస్ కూడా చెప్పాను, బట్ చూద్దాం టెలిగ్రామ్ వాలెట్ వాళ్ళకి ఎలా ఉందో ప్రాసెస్ నాకు ఐడియా లేదు. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ కంప్లీట్. సో మ్యాక్సిమం అయితే మనకి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ కేవైసీ చేయాలని అవసరం అయితే లేదు, ఓన్లీ డీటెయిల్స్ అడుగుతున్నారు అంతే. రిటర్న్ టు డాక్స్లో వెళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకసారి డాక్స్లో వెళ్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీరు వాలెట్ ఇన్ టెలిగ్రామ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి కంటిన్యూ కొట్టండి, ఓపెన్ ఇన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్. ఓకే, సో చూద్దాం, రిటర్న్ టు డాక్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు టెలిగ్రామ్ వాలెట్ వస్తే విత్డ్రా టు యువర్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్. ఓకే, ఎస్ ఐ కీప్ గోయింగ్ అని చెప్తున్నారు, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కన్ఫర్మ్ విత్డ్రాల్ 3278 డాక్స్. ఓకే, ఐ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. మీకు విధంగా డాక్స్ అనేది టెలిగ్రామ్ వాలెట్లో విత్డ్రా అయితే అవుతుంది. ఓకే, సో కేవైసీ చేయాల్సిన అవసరం లేదు, మస్ట్ అండ్ షుడ్, బట్ చేసి పెట్టుకోండి. ఓకే, డిపాజిట్ ఇన్ ప్రాసెస్ అయితే ఉంది. ఓకే, ఇది మనకు వచ్చేసి నో బి రెడీ ఫర్ ద లిస్టింగ్ ఆన్ August 20. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ వాలెట్ నుంచి బైబిట్ మీరు విత్డ్రా పెట్టాలంటే నార్మల్గా మీకు డిపాజిట్ అడ్రస్ మేము యూఐడి ఏమైనా అడుగుతుందేమో చూద్దాం, బట్ ఎందుకంటే ఆ రోజు మనం ఏమైనా సింపుల్ ప్రాసెస్ చెప్తాను టెలిగ్రామ్ వాలెట్ యూజర్స్కి. ఇక పైన క్లిక్ చేయండి, మీకు కోసేపు చూడండి, 3278 డాక్స్ విత్డ్రాయింగ్ అయితే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది. ఓకే, బట్ ఇన్స్టెంట్ అయితే రాదు. ఓకే, నేను ఇన్స్టెంట్ బైబిట్కి రాదు అండ్ టెలిగ్రామ్ వాలెట్కి రాదు. మ్యాక్సిమం మనకి August 19 కానీ రావచ్చు, 20 కానీ రావచ్చు, బట్ ఎప్పుడు వస్తా అనేది మెన్షన్ అయితే చేయలేదు. దీనిపైన క్లిక్ చేస్తే కూడా అంతా, బట్ మీరు ప్రాసెస్ చేసిన కరెక్ట్ అయితే చేయండి, మిస్టేక్ అయితే చేయకండి. ఓకే, ఇక్కడ కోసం వెయిట్ చేయండి, ఏమైనా వస్తే చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ అమౌంట్ అనేది ఇన్స్టెంట్ అయితే ఏం రాదు, వస్తే మీకు ఒకవేళ ఇక్కడ టాన్ స్పేస్ బేటా ఉందిగా, దీంట్లో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీకు అమౌంట్ ఎక్కడ కావాలో చెప్తాను చూడండి. టాన్ స్పేస్ బేటా అయితే మీకు ఉంటుంది, దీంట్లో మనకి ఏ డ్రాప్ అని నేను ఆల్రెడీ నాట్ కైండ్ అవి నుంచి చూస్తున్నాను, దీంట్లోనే మనకి ఫీ అనేది కట్ అవుతుంది. ఓకే, బయట టాన్లో అయితే మనకి ఫీ కట్ అవ్వట్లేదు. సో ఇక్కడ టాన్ స్పేస్ బేటా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిసీవర్ తీసుకొని మీరు టాన్ అయితే 1 టాన్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్ వాలెట్ మీకు ఇక్కడ డాక్స్ కైనా వచ్చేసి ఇక్కడ లిస్ట్ అవుతుంది, అంటే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యూజిటీ కింద. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి బైబిట్కి అయితే విత్డ్రా అయితే చేయాలి. సేమ్ డిపాజిట్ అడ్రస్ మేము అండ్ యూఐడి అడగకపోవచ్చు, డిపాజిట్ అడ్రస్ అండ్ మెమోకి మీరు ఇప్పుడు నేను బైబిట్కి ఎలా విత్డ్రా పెట్టాను సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. August 20కి అయితే మీరు టెలిగ్రామ్ వాలెట్ వాళ్ళు మల్టిపుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి. మ్యాక్సిమం ఇక్కడ మెయిన్ అకౌంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ అకౌంట్ అయితే ఉన్న వాళ్ళు అయితే బైబిట్కి పెట్టండి. ఓకే, మల్టిపుల్ అకౌంట్ ఏ ఫోన్లో ఆ ఫోన్లో టెలిగ్రామ్ వాలెట్కే పెట్టండి. సో మిస్ అయితే అవ్వకండి. ఇప్పుడు నేను బై ప్రాసెస్ కూడా ఒకసారి నా మెయిన్ అకౌంట్లో ఇక్కడ మీకు టాన్ ఎలా బై చేయాలో వీడియో అయితే చేశాను. సో 2 months బ్యాక్ ఈ వీడియో చూసుకోండి. చాలామంది నాకు మళ్ళీ August 20కి అయితే ఎవరు అడుగుతాను, ఎవరికైతే సెండ్ చేయలేను, ముందే చెప్తున్నాను. అది మీరే చేసుకోవాలి ఓన్గా, మీరు ఏ ప్రాసెస్ ఉన్నా ఓన్గా నేర్చుకుంటేనే బాగుంటుంది. సో చేసుకోండి, అమౌంట్ ఎస్ఐ చేయండి బ్రో, అలాంటి ఎవరైతే చేయకండి, ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను ఆడ్ టైంకి చాలామంది ఆడతారు నాకు తెలుసు. సో అందుకని మీరు 1 టాన్ మెయింటైన్ చేయండి. 1 టాన్ అంటే $600 ఎలా ప్రజెంట్ అయితే ఉంది. సో ప్రైస్ హై పెరగకన్నా ముందుగా మీరు బై చేసి పెట్టుకోండి. సో వీడియో చూసి చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో
టెలిగ్రామ్ గ్రూప్లో అందరు జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న ముందు మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీకు అలాగే డాక్స్ 18 ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు బైనాన్స్ అనేది ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మ్యాక్సిమం రాకపోవచ్చు డాక్స్ అనేది, సో తీసుకోలేదు వాళ్ళు. సో అయినా కూడా మనం బైబిటే చేయండి. ఓకేఎక్స్ అయితే నేను రికమెండ్ అయితే చేయలేను, ఎందుకంటే అది రిస్క్, అదే తెలుసు ఇప్పుడు బ్యాన్ అయిపోతుంది ఏప్రిల్ 30కి. సో చూసుకోండి, దాంట్లో అయితే పెట్టకండి. ఓన్లీ బైబిట్, మల్టిపుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్. సో అలాగే ఇప్పుడు టెలిగ్రామ్ వాలెట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్న దీంట్లో ఇస్తాను, ఫస్ట్ ముందుగానే ఇస్తాను. తర్వాత మేము డిఫికల్ట్ ఉంటే వీడియో చేస్తాను కాబట్టి ఫస్ట్ మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు సెర్చ్లో మీరు ఇక్కడ బబుల్ టెక్స్ట్ కొడితే వచ్చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో చేసేయండి. అలాగే మీ ఇక్కడ ఎన్ని డాగ్స్ ఉన్నాయి, సో మీరు టెలిగ్రామ్ వాలెట్ పెట్టారా, బైబిట్ వాలెట్లో విత్డ్రా పెట్టారని నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో తింటే గ్యాస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే వీడియోకి 500 టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.